నా పేరు కల్లం శ్రీనివాసరెడ్డి. మాది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక పక్కన కొత్తపాలెం విలేజ్. మేమేందంటే 8 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. 8 సంవత్సరాల నుంచి న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నాం. ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, కలుపు మందులు కానీ, మెన్యూర్స్ కానీ, కేకులు కానీ ఏమి వేయట్లా. ఓన్లీ గ్రీన్ మెన్యూరు, మొట్టమొదటి గ్రీన్ మెన్యూర్ పెంచేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు కలుపు మొక్కలను కూడా ఉంచుతున్నాం. అంటే పెద్ద పెద్దవి అయితే కొన్ని తీస్తున్నాం, కానీ ఆ కలుపు మొక్కలు ప్లస్ గ్రీన్ మెన్యూర్ రెండు. మొట్టమొదటి ఏంటంటే గ్రీన్ మెన్యూర్ అప్పుడు ఆ కలుపు అంతా తీయటం కోసం శ్రమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే రెండింటి వల్ల ఫలితం ఎక్కువ ఉందని ఇప్పుడు అర్థమైంది. మొట్టమొదట 3 సంవత్సరాలు కలుపు తీయటమే సరిపోయేది. అనుకోకుండా ఏంటంటే 1 సంవత్సరం సగం చేను కలుపు తీసిన తర్వాత వాన ముసురు పట్టింది 15 రోజులు. అప్పుడు తీలేపోయాం. అప్పుడు బాగా పెరిగి దానంతరగా అదే చచ్చిపోయింది. ఏదో 1-2 రకాలు తప్పితే అప్పటి నుంచి కలుపే ఎక్కువ ఉపయోగం ఉందని కలుపు ప్లస్ గ్రీన్ మెన్యూర్ రెండు వస్తున్నాం. అందరూ ఏంటంటే సహజంగా ఏంటంటే కింద కలుపు ఉంటే పైన చెట్లకి తెగులు వస్తాయని, లేకపోతే అరటికాయలకి మంగు వచ్చిందని, రకరకాల సమస్య ఉంటాయని అనుకుంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు గెల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చీపిద్దాం. గెలల్ని నాకు ఒకసారి, మళ్ళీ సగం కాయ నాకు ఒకసారి, నరికేటప్పుడు ఒకటి. ఈ చేను మాత్రం అట్లా కంటిన్యూ చీపిద్దాం. ఎందుకంటే అందరికీ ఏంటంటే ఆ మంగు వచ్చిద్దని ఒక భయం. కాయల మీద గార వచ్చిద్ది, రకరకాలు వచ్చిద్దని. ఏమి రాదు. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం ఆవాలు కూడా వేసాం ఒక వరుసలో. అంటే డిఫరెంట్ చూస్తున్నాము. మేము అనుకోవటం విడివిడి కంటే అన్నీ అసలు ఏం కదిలేయకుండానే మనం విత్తనాలన్నీ చిమ్మితే ఏయో కొన్ని రకాలు మొలుస్తాయి. కలుపు కొన్ని ఉంటాయి, ఈ కొన్ని ఉంటాయి. చూడండి, ఇందుకు ఆవాలు ఈ ఉండటం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా పోతుండప్పుడు రకరకాల మన తేనెటీగలు కానీ రకరకాల మంచి రకాలైనవి మన భూమిలో ఉంటాయి. ఇదిగోండి, ఈ అరటి చెట్టు చూడండి, అసలు సైజు చూడండి. ఇది ఒక 20 రోజుల్లో ముద్ద వచ్చింది. ఇప్పుడే పిలకోయలు పెట్టాం. మళ్ళీ అసలు ఆ కలరు సైజు చూడండి ఎట్టుందో. మనం ఏంటంటే ఇవన్నీ గడ్డి గ్రీన్ మెన్యూర్ అనుకుంటున్నాం కదా, ఇవన్నీ బాగా పెరిగిన తర్వాత తీసి 2 చెట్ల మధ్యలో పడేయటం, దాని మీద డ్రిప్ అయిపోయటం. అది నానుకుంటా కిందకి బలం నిరంతరం వెళ్తా ఉంటుంది. అప్పుడు దాకా మనం ఏం చేయవసరంలా. సహజంగా ఏంటంటే మేమేంది మొట్టమొదట అరటి మొక్కలు వేసినాక చల్లేవాళ్ళం. వేసినాక కూడా చిన్న వేటర్ పెట్టి మధ్యలో కదిలిచ్చి గ్రీన్ మెన్యూర్ పెంచాం. అది శ్రమతో కూడుకున్న పని. అసలు మనం మొక్కకి ముందైనా సరే దుక్కు ఉందనుకో, దాని మీదే గ్రీన్ మెన్యూర్ చల్లితే కలుపు రెండు కలిపి వస్తాయి. అరటి మొక్క వేసి తిన్నగా మొక్క వేసుకోవటం, చిన్న మొక్క అప్పుడు మొక్క 2-3 నెలల దాకా మనం పెరగదు. కాకపోతే టిష్యూ కల్చర్ వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం ఆ మొక్క వేసేటప్పుడు మొక్క తిన్నగా క్లీన్ చేసుకోవాలి. ఈ పిలకలాళ్ళకైతే ఆ సమస్య కూడా లేదు. టిష్యూ మొక్క కోసం అయితే కొంచెం క్లీన్ చేయాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇదిగో ఎంత కలుపు ఉందో చూడండి. మామూలుగా సహజంగా ఏమనుకుంటామంటే మనం అందరం ఈ కలుపు ఉండటం వల్ల దీనికి తెగులు వచ్చిద్ది, ప్లస్ బలమంతా ఇది తీసేసుకుని ఇది చెట్టు గ్రోత్ రాదు అనుకుంటాం. మాకు అసలు ఒక్కోసారి బాగా చాలా టైం పట్టేటట్టు తెలుసుకునేట్టుగా గడ్డి ఎక్కువ ఉండే కాడ లావు ఉంది చెట్టు. ఎంత ఆ చెట్టు ఒకటి పక్కన నీటుకుండ కాడ చెట్ల కంటే కూడా హెవీగా గడ్డి ఉండే కాడ చెట్టు లావు వచ్చింది. అసలు ఇది ఎండిపోయినాక ఇంకా లావు అయిపోయింది. ఇది ఆ చెట్టు చూడండి ఏ రకంగా ఉందో కలర్. అందరూ ఏంటంటే ఇది ఉండటం వల్ల చీడపిల్లలు రకరకాలు వచ్చి దీనికి వ్యాపిస్తాయి అంటారు. ఇంత మట్టుకు మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ గడ్డి ఉండటం వల్ల దీనికి మాత్రం సమస్య రాల. కాకపోతే ఏంటంటే మాకు కూడా భయం ఉండేది. మొట్టమొదట అమ్మో గడ్డి ఉంటే మన చుట్టూ పెరగతాయి, మొట్టమొదటికి అదే పాయింట్. అంత భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే మేము చూడంగా మాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే రైతులు ఏంటంటే తను పొలంలో కొద్దిగా చేస్తే చాలు, అసలు ధైర్యంగా ఎక్కువ పొలం అయినా చేయించి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి 1 సంవత్సరం అర్థం అవటం కోసం ఒక 20 సెంటు 6 ఎకరం వాళ్ళు సొంతంగా చేస్తే ఏంటంటే ఆ పంట కాలం వల్ల చూశారనుకో అది ఎట్టొస్తుంది, ఇది ఎలా చనిపోతుంది, ఈ గడ్డి ఉండటం వల్ల ఆ మొక్కకి ఏమన్నా చీడ వస్తుందా, ఇవన్నీ అర్థమవుతూ ఉంటుంది. అందుకని
అసలు ప్రతి రైతు ముందు ట్రైల్ వేయాల. ఇదిగోండి ఇది గడ్డి చూడండి ఎంత ఉందో గడ్డి, చెట్టు చూడండి ఎట్లా ఉందో. అసలు ఏమో అసలు భయపడుతున్నాము, మడిచికి భయం అనేది పోతే అసలు ఏముండదు. అందుకనే ట్రైల్ చూడాలా, లేకపోతే వేసిన పొలం ఒకసారి చూసుకున్నా చాలు. ఆ చెట్లు చూడండి ఎట్టొస్తున్నాయో. ఏంటంటే సేంద్రియ వ్యవసాయం అని కొంతమంది ఇప్పుడు చేస్తున్నారు, శ్రమ ఎక్కువ అవుతుంది వాళ్ళకి. మేము కూడా మొట్టమొదట ఇదిగోండి కంది చెట్టు, ఈ కంది ఆకు రాలిద్ది, ఆకు ఒక బలం, నత్రజని ఇచ్చిద్ది, ఇది ఒక బలం, అట్ట అన్ని రకరకాల పోషకాలు ఉంటాయి. ఇదిగోండి చూడండి చెట్లు చూడండి, అసలు ఈ ముద్దు చూడండి. ఆ ముద్దు ఎక్కడికి వెళ్ళింది చెట్టు, డిస్టెన్స్ కూడా కత్తుందో, అయినా కానీ అంత హైట్ పెరిగింది అనమాట. అసలు ముద్దు లావు చూడండి. ఇదిగోండి ఏ ఆమద మొక్క, అన్ని రకాలు ఉంటాయి, సకల మొక్కలు ఉంటాయి. ఇదిగో ఆవాల మొక్క మనం అసలు మాకు తెలియలేదు, కానీ పచ్చి రొట్టెలు దింపుతున్నాం. కానీ చేనులుపు కనుక ఇట్టగా ఆవాలని, మెంతులని, సుగంధ ద్రవ్యాలు కానీ, రకరకాల గ్రీన్ మెనీర్ కానీ చల్లిస్తే ఏంటంటే ఈ విత్తనాలు పడి మళ్ళీ మన చేలో ఉంటాయి. ఇది మేము చల్లింది కాదు, మనకు తెలియకుండా ఒక్కసారి చల్లితే మన భూమిలో ఏదో ఒకటి దిగాడిద్ది. మేమేంటంటే ముందు ఒక్కొక్క పంటకి చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది అరటి గురించి, ఇది ఇంకా 2 సార్లు దీన్ని చూపించుకుంటూ చెబుదాం. ఏ పంట అయితే బాగా మనకు శ్రమ లేకుండా ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడేటట్టుందో అట్ట చేసిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ చూపిద్దాం. మనకు బాగా తెలవకం చెప్పామనుకో మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారు. అందుకని అట్ట ఉండకూడదు. ఇదిగో గెల చూడండి, ఇదిగోండి అసలు సైజు చూడండి. ఏమీ లేదు, ఇప్పుడు ఈ తుక్కంతా నల్లగా అయింది. మట్టి చూడండి అట్ట వచ్చింది. ఇదే ఈ తుక్కున అంతా ఉంటుంది బలం. మామూలుగా అందరూ ఏంటంటే రసాయనిక ఎరువు వాళ్ళు 20 రోజులు కానీ నెలకొని 2 నెలలు కానీ బలం వేస్తా ఉంటారు. ఇదిగోండి వేరు. ఇదేందా అంటే మన భూమి మీద ఉండన్నాడు, మన కంటికి తుక్కు కానొస్తాం, మనకు కానొచ్చిన రోజులు అన్ని రోజులు బలం ఎత్తానే ఉంటుంది. మామూలుగా చాలామంది ఏంటంటే ఇప్పుడు వేస్ట్ డీకంపోజ్ అని రకరకాలు వేస్తున్నారు. అది వేయటం వల్ల ఏంటంటే తక్కువ రోజుల పంటలకి ఏమైనా ఉపయోగం ఉంటుంది, కానీ ఇలాంటి ఎక్కువ రోజుల పంటలకు అది వేస్తే ఇది తొందరగా డీకంపోజ్ అయిపోయింది. తొందరగా డీకంపోజ్ అయిపోతే అది మొక్క తీసుకోవాలి ఆ టైంలో, లేకపోతే వేస్ట్ అయిపోయింది. దీనికి ఏంటంటే మెల్లిగా కింద నుంచి మట్టి ఈ తుక్కు కంటుకుని మెల్లిగా డీకంపోజ్ అవ్వాలా, దాని కింద ఏర్లు ఉండాలా, అప్పుడు బలం తీసుకోవాలా. సిలైన్ ఎక్కినంత అదే సెలైన్ పెడతారు చూసారా, అంత పవర్ఫుల్గా చూపించింది ఈ తుక్కు. ఇప్పుడు మన వాళ్ళు మళ్ళీ కొంతమంది ఏంటంటే ఈ వ్యవసాయంలో ఎన్పికేలని రకరకాల బ్యాక్టీరియాలు వదలమంటారు. ఆ బ్యాక్టీరియాలు అన్నీ భూమిలో నుంచి తీస్తారు, తీసి డెవలప్ చేసి మళ్ళీ భూమికి వేయమంటారు. మీరు వేసే టైంలో కనుక ఏమి లేదనుకో, తుక్కు లేదనుకో, అది పనిచేయదు. ఇవన్నీ ఉన్నాయనుకో అసలు ఇక్కడే ఉంటుంది, అది మళ్ళీ తీసుకొచ్చి చేయాల్సిన పర్లేదు. సేంద్రియ వ్యవసాయం నాకు తెలిసి చాలా మంది రైతులు ఏంటంటే శ్రమ ఎక్కువ, ఖర్చు ఎక్కువ, అందుకని చాలామంది నష్టపోతున్నారు. నాకు తెలిసి నాకు పరిచయమైన వాళ్ళని చూస్తే చాలామంది నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోకుండా ఉండాలంటే మనం బాగా సక్సెస్ అయిన పంటలు ఒక్కొక్కటి చెప్పగలిగితే, అట్టని ఇంకొక రైతులు ఉంటారు మనకు పరిచయం ఉండాళ్ళు, వాళ్ళు ఏదో చిన్న పాయింట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మంచి పాయింట్లు, అట్ట ఒకరికొకరు షేర్ చేసుకుని అట్ట చెప్పుకోగలిగితే ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడింది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో 2,50,000 ఎకరాల సాగులో ఉంది. అందరూ కొంచెం అసలు ఫస్ట్ సంవత్సరం కొద్ది పర్సెంటేజ్ తగ్గించినా చాలు. అసలు అరటి తోటకి ఏ తెగుళ్ళు రావు. ఎప్పుడు వస్తాయి, భూమి అంతా క్లీన్గా ఉంచి
వర్షాకాలం వాన పడినప్పుడు ఏంటంటే తేమ భూమి మీద ఉండి ఆ దెబ్బకి రకరకాల తెగులు వస్తాయి. ఈ మొక్కలన్నీ ఉండయి అనుకో భూమిలో తేమ ఉండదు, అది పీల్చేస్తాయి. ప్లస్ నేలంతా గుల్లగుల్లుగుండి నిమ్ము కిందకి వెళ్ళిద్ది. రకరకాల ఉపయోగాలు ఉంటాయి. మామూలుగా మనం పాలలో తోడేస్తున్నాం, తోడు తీసుకొచ్చి ఈ బ్యాక్టీరియాలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు తోడు బాల్లాగా తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. పాలు లేకుండా, ఇది పాలు, ఈ తుక్కు పాలు లాంటిది, మనం తోడైతే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది లేకుండా తీసుకొచ్చేసినప్పుడు ఏంటంటే ఉపయోగం ఉండదు. పాలు లేకుండా తోడైతే ఎట్లుంటుందో అలాంటి సమస్య ఎదురవుతుంది. రైతుకు బాగా అర్థమవుతుంటే చెప్పగలగాల, మనం సక్సెస్ అయిందే చెప్పాల, అప్పుడు ఆ రైతుకు ఉపయోగపడిద్ది. అరటి తోట వరకు మాత్రం 100% ఏ రైతైనా సరే ధైర్యంగా చేయొచ్చు. కింద పిచ్చి మొక్కుంటే పెరగటం ఆగిద్ది, తెగులు వచ్చిద్దని కానీ అసలు మనం అనుకోవటం అది మనం పొరపాటు పడ్డట్టే. అన్నిటికంటే మేము అనుకునే వాళ్ళం ఈ వెరైటీ, ఇది మేము కర్పూరం అని పిలుస్తాం, కొన్ని ఏరియాలో సుగంధాలు అని పిలుతారు, కొన్ని ఏరియా కర్పూర వల్లి అని పిలుతారు. ఇది తేలిక అనుకునేవాళ్ళం. దీంట్లో అదన్నీ యాలక్కి వెరైటీ ఉండయి, అవి ఇంతకంటే లావు వస్తున్నాయి. అవి బెంగళూరు కలిసి ఎక్కువ వాడతారు. అసలు మేము వచ్చే సంవత్సరం ఏంటంటే ఒక్క అరెకరంలో అన్నా కానీ 5-6 రకాలు 500 మొక్కలు 500 మొక్కలు అయితే ఏదన్నా కానీ ఒకదానికంటే కూడా తక్కువ వస్తుందో అర్థమైద్ది. ఎక్కువ మంది రైతులకు అప్పుడు ఉపయోగపడుద్ది. అసలు ఇంత లావు చెట్లు ఎక్కడా ఉండవు. అసలు ఆ లావు చూడండి, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు చూడండి, అసలు ఈ చెట్టు మొద్దు చూడండి, కింద అంతా గడ్డి. ఇది ఆవాల మొక్క. ఈ ఆవాల మొక్క ఉంటే మనకి చాలా కాల్షియం వచ్చిందంటే భూమి మీద. అసలు మామూలుగా ఆవాలు వండుకుంటారంట, అంటే మాకైతే అలవాట్లేదు కానీ చాలా ఏరియాలో ఈ ఆకును వండుకుంటారంట. పత్తి అసలు మేము అనుకోవటం మనం కలుపు మొక్కని మనం పెట్టుకున్నాం కానీ మన పంటకి కాకుండా ఏరే మొక్క ఏదైనా కలుపు అని పెట్టుకున్నాం కానీ అసలు కలుపు మొక్క అయి ఉండదు. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం. ఇదిగో ఏడ ఒకటి పూసింది, ఇదిగో పూత వచ్చింది, ఇది ఒక వెరైటీ. దీనివల్ల మిత్ర పురుగులు ఆకర్షించే కొన్ని కొత్త మన పంటలకి పాలినేషన్ చక్కగా ఇద్ది. ఏమీ లేకుండా క్లీన్గా చేసిన తర్వాత అన్ని సమస్యలు వస్తాయి. సరైన ఫుడ్ కావాలంటే ఇవన్నీ ఉంటేనే. ఇప్పుడు ఏం చెబుతున్నారో, బియ్యం ఇస్తుంది కేంద్ర గవర్నమెంట్, ఆ బియ్యంలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేసి కలుపుతున్నారు 1%. అంటే మనం తినే బియ్యంలో ఏమి లేవన్న ఉద్దేశంతో చివరికే ఆ మరమరాలలో తయారు చేసి బియ్యాన్ని దీంట్లో కలుపుతున్నారు. అంటే మనం బియ్యం పండించుకుంటున్నాం కదా, పండిన పంటగా తింటుంది, అవి ఎందుకు మంచిగా లేవు అంటే దాంట్లో ఏం పోషకాలు లేవు. అంటే భూమిలో ఏం పోషకాలు లేకుండా పండించిన తర్వాత ఆ పంటలో ఏం ఉండవు అని గవర్నమెంటే కనిపెట్టి ఆ బియ్యం కల్పిస్తుంది. అట్లాగే మనం ఏ కాయ తిన్నా కానీ చివరికి ఏంటంటే దానికి ఏదో తయారు చేసుకుని తినే అంత దీనికాడికి వస్తున్నాం. అందుకని ఇట్లా మంచి భూమి మీద పండిన ఏ పంట అయినా సరే ఆరోగ్యంగా ఉంటుంది. మొట్టమొదటి అసలు ఆరోగ్యం తర్వాత పండగనే భయం పోవాలి రైతుకి. అసలు ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలవట్లా. అసలు పండపాఠం అనేది లేనే లేదు. అసలు ఈ రకంగా చూడండి, అసలు రంగు చూడండి తోటలో, అది ఆ చెట్టు చూడండి ఎంతలా ఉందో, అది అసలు ఏ చెట్టు అయినా మన తాడి చెట్లు పెరిగినట్టు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం విచిత్రం ఏంటంటే ఈ చేలో మేము 10 సంవత్సరం అంతా గ్రీన్ మెన్యూర్ వేసేవాళ్ళం. ఈ సంవత్సరం ఒక వరుస గ్రీన్ మెన్యూర్ వేసాం, ఒకసారి ఉత్త గడ్డే పెంచాం. అందుకని ఇది బాగా వచ్చింది. ఇంకో చేను ఉంది, అది కూడా 4 పాటలకి తెద్దాం, అది మొత్తం గ్రీన్ మెన్యూర్ పెంచాం. గ్రీన్ మెన్యూర్ మొత్తం పెంచిన దానికంటే మిక్స్డ్ గడ్డి ప్లస్ గ్రీన్ మెన్యూర్ ఇది వచ్చినట్టు అది రాల. అసలు మాకు ఆశ్చర్యం అవుతుంది, ఎందుకు రాలేదో తెలవట్లా. అంటే గ్రీన్ మెన్యూర్లో కొన్ని రకాల పోషకాలు ఉంటున్నాయి, భూమి మీద పుట్టిన అన్ని రకాల కలుపుల్లో రకరకాల ఒకదాంట్లో ఒకటి రకరకాల ఉండి అన్ని పోషకాలు అవుతుంది. అసలు మన పంట ఎత్తాటి పంట అయితే కలుపు గురించి మనం ఆలోచించడం ఎందుకు. ఇదిగో పుట్టింది, ఒకవేళ ఇంత మొక్క అయింది అనుకో,
ఇటు కోసేయండి, ఇటు కోసేయండి. అసలు భూమిలో ఇటు ఏరుతో సహా పేకటం ఎందుకు, ఈ బాగు చేయటం ఎందుకు? ఇది ఉండేది ఏడా చిప్పిరి గడ్డి ఉంది, అన్నిటికంటే మంచిది. ఈ చిప్పిరి గడ్డి బాగా పెరిగితే ఎంత పెరిగిద్ది, మన అరటి చెట్టు ఆడకు పెరిగిద్ది. ఇది చేయాల్సిన అవసరం లేదు. రైతులు కనుక ఈ వీడియోని స్లోగా 1-2 సార్లు అర్థమయ్యేటట్టు చూస్తే బాగా అర్థమైంది. ఇప్పుడు మొన్న ఒక ఆయన మన వీడియోకి ఒక వీడియో కామెంట్ పెట్టాడు, వానపాముల ఎరువు మంచిదా చెదల పురుగులు మంచియా అని పెట్టారు. వానపాముల ఎరువు మంచియే, కానీ నాకు తెలిసి మన భూమిలో కానీ చెదల పురుగులు ఎక్కువగా ఉంటే ఈ పొలంలో తింట చెదల పురుగు తిన్న తర్వాత భూమి పడిన తర్వాత ఆ చెదల మట్టి ఆపదనే ఏమవుతుందో బయదలేదు. కానీ ఎప్పుడన్నా వర్షం పడినా లేకపోతే మేము వాటర్ కడతాం భూమి అంతా 2 నెలలకోసారి నెలకోసారి, అప్పుడు ఈ తుక్కు నానిద్ది. ప్లస్ ఆ చెదల పురుగు మట్టి నానిద్ది. అసలు వాటర్ కట్టంగానే ఒకసారి నల్లగా వస్తున్నాయి. అన్నిటికంటే చెదల పురుగులు గనక పుల్లని తిని విసర్జించిందంటే వానపాముల ఎరువుకు మించే ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే మనం కొంచెం లెక్క అచ్చగా ఆ చెదల మట్టిని కానీ కొన్ని మొక్కలకు పోసి చూస్తే మనకు బాగా అర్థమైద్ది. చెదల పురుగు పచ్చి మొక్కను ఎప్పుడు తినదు. అసలు అందరూ భయపడి చెదల పురుగు కూడా రాకూడదని ఏదో ఒక మందులు కొడతాం, ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ చెదల పురుగు పచ్చి చెట్టుని ఎప్పుడు ఏమి చేయలేదు. అట్ట చేయటం అయితే ఈ పాటికి అడవులు మొత్తం ఎప్పుడో చచ్చిపోయి అడవులు నిండా చెదలే ఉంటుంది. అవి కూడా ఏమవకుండా ఉంటున్నాయి అంటే అది ఏమి చేయలేదు. ఎండిపోయిన పుల్ల మాత్రం తినేసిద్ది. ఇది విసర్జించిందంటే ఇప్పుడు అది తింటుంది పుల్లనే, తిని విసర్జించిందంటే దాని అర్థమైంది ఇది మొత్తం మన భూమికి వచ్చినట్టే. అది అట్ట రైతులు ముందు అసలు రైతులు భయం బాగొట్టుకుంటే చాలు ఈ వ్యవసాయం ఊరనే చేయగలుగుతారు. భయం బాగొట్టుకోవాలా, బ్యాక్టీరియా అవసరం ఉందా, అసలు బ్యాక్టీరియా నేను చానించి తెస్తున్నాం, ఈ భూమిలో నుంచి తెస్తున్నాం, ఈ మట్టిలో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వేస్తున్నాం. అసలు ఇక్కడి నుంచి తీసుకెళ్తాం ఎందుకు, మళ్ళీ ఇక్కడ వేయటం ఎందుకు, ఇక్కడ లేకపోతే తీసుకొచ్చి వేయాలా. ఏది క్లీన్గా ఉండే భూముల్లో కొత్తలో వ్యవసాయం చేయాలంటే అప్పుడు కూడా 1 సంవత్సరం వల్ల ఎలాంటివి పెంచుకుంటే అసలు ఆ అవసరం ఉండదు. ఏమీ లేదన్న ఉద్దేశంతో వేస్తున్నారు. కానీ పతాళ్ళు ఏంటంటే 10 రోజులకు ఒకసారి బ్యాక్టీరియా అయింది, నెలకోసారి చెట్లకి కషాయాలు స్ప్రే చేయండి. అసలు అవసరం అయితే స్ప్రే చేయొచ్చు, అసలు అవసరం లేకుండా స్ప్రే చేసే తల్లికేంది వాళ్ళు చేయలేక ఖర్చు ఎక్కువయ్యి నష్టం వచ్చి ఈ వ్యవసాయం నుంచి వెనకబోతున్నారు. వ్యవసాయంలోకి వచ్చిన వాళ్ళని వెనక పానీయకుండా మనం కనుక సక్సెస్ అయిన స్టోరీలు వాళ్ళకి చెప్పగలిగితే, ప్లస్ ఏంటంటే శ్రమ తగ్గాల, ఖర్చు తగ్గాల. ఈ 2 తగ్గకుండా ఏ వ్యవసాయం చేయలేరు. మేమే కాదు ఎవరు చేయలేము. అంత ఖర్చు పెట్టుకుంటా పోతే మనకు ఆ టయానికి పంట రేటు లేకపోయినా నష్టపోతాం, పండపోయినా నష్టపోతాం. అందుకని ఏంటంటే ముందు శ్రమ తగ్గాల, పెట్టుబడి తగ్గాల. మాకు ఈ వ్యవసాయంలో పెట్టుబడి అనేది అసలు లేనే లేదు, శ్రమను కూడా ఏంటంటే చేసి 10 సంవత్సరానికి చేయంగా ఎట్ట తగ్గించుకోవచ్చు అనేది తెలిసిద్ది. అట్ట శ్రమ తగ్గించుకుంటే ఏ రైతైనా సక్సెస్ అవుతాడు. అప్పుడు ఏంటంటే వచ్చిన పంటనే మెల్లగా అమ్ముకోగలుగుతాడు, మనం పెట్టుబడి పెట్టం కాబట్టి. ఇప్పుడు ఇట్లాగా 1 లక్ష పెట్టాను దీనికి, అమ్మో ముందు ఆ 1 లక్ష వచ్చిందాక ఎంతో కొంత బేరగాడికి ఇయటమే. ఆడేం చేస్తాడు, ఇవన్నీ తెలిసి ఆడు ఎంత తక్కువతో కొనాలని ఆడు చూస్తాడు. మనం ఏం పెట్టలేదనుకో, నాది ఇంత అయితే నెత్తా లేత లేదనే ధైర్యం వచ్చింది ముందు రైతుకి. అసలు అప్పుడు రైతుకు డబ్బులు వస్తాయి. కానీ వెనక ఈ రసాయనిక ఎరువులు రాకముందు ప్రతి రైతు వ్యవసాయం చేసి భూములు కొన్నాడు. ఈ రసాయనిక ఎరువులు వచ్చిన తర్వాత నాకు తెలిసి రైతు భూమి కొనటం జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా. అంటే బయట సంగతి తెలదు కానీ మాకే జరిగింది. మేము ఈ 25 సంవత్సరాలు చిన్న చెంటు కొనలేకపోయాం, అంతకుముందు భూమి కొన్నా. కానీ అట్ట ప్రతి రైతు అదే ఉంటుందని అనుకుంటున్నా. అసలు వ్యవసాయం చేసి భూమి కొనటం అనేది ఏ రైతు చేయలేకపోతున్నాడు. ఇలా ఆ చేసేదల్లా కంపెనీల వాళ్ళు ఆడుకుంటున్నారు, కానీ మామూలు వాళ్ళు కాటల్లా. చూసుకోండి.